జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో కానీ ఈ రావణాసురుడు సీతమ్మను అపహరించటమనేటటువంటి ఈ ఒక్క అధర్మ కార్యము చేసి ఉండకపోతే ఇతను నిజంగా దేవలోకానికే ప్రభువు కాదగినటువంటి వాడు. ఇతడు చేసేటటువంటి భీకరమైన హింసా కార్యాల వల్ల 3 లోకాలు భయపడుతూనే ఉన్నాయి. హనుమ ఇలా అనుకుంటూ ఉన్నాడు ఇంకా రావణాసురుడి గురించి. ఈ రావణాసురుడు కోపిస్తే జగమంతా అల్లకల్లోలమవుతుంది అని రావణ ప్రభావాన్ని గురించి ఆంజనేయుడు రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇక రావణాసురుడు హనుమను చూసి మనస్సులో ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు. కిమేష భగవాన్నంది భవేత్ సాక్షాత్ ఇహ ఆగతః. ఏమిటిది? ఇతను చూస్తే సాక్షాత్తుగా నందీశ్వరుడేమో అని అనిపిస్తుంది. నందీశ్వరుడు కాదు కదా. ఇంతకుముందు నేను కైలాసాన్ని కదిలించినప్పుడు నందీశ్వరుడు నాకు శాపమిచ్చాడు. ఇప్పుడు ఆ నందీశ్వరుడే ఈ రూపములో వచ్చాడా, లేక బలిసుతుడైనటువంటి బాణుడు ఈ రూపములో వచ్చాడా అని ఆలోచిస్తూ రావణాసురుడు కోపముతో ఉడికిపోతూ ఉండటం వల్ల రావణుడి కళ్ళు ఎర్రబడ్డాయి. ఇక రావణాసురుడు తన మంత్రి అయినటువంటి ప్రహస్తునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ప్రహస్తుడా, ఈ దురాత్ముడు ఏ దేశము నుండి వచ్చాడో తెలుసుకో, ఎందుకు వచ్చాడో తెలుసుకో, నా అశోకవనాన్ని ఎందుకు పాడు చేశాడో తెలుసుకో, మన రాక్షసులందరినీ ఎందుకు భయపెట్టాడో తెలుసుకో, యుద్ధము ఎందుకు చేశాడో తెలుసుకో అని రావణాసురుడు ఆదేశించగానే ప్రహస్తుడు అడుగుతూ ఉన్నాడు. ఓ వానరుడా, లే, ఇక స్పృహలోనికి రా, భయపడకు, నీకు శుభం కలుగ్గాక. నిన్ను ఇంద్రుడు పంపించాడా? నిజం చెప్పు. ఏమాత్రమూ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఓ వానరుడా, నువ్వు నిజం చెబితే నిన్ను వదిలేస్తాం. చెప్పు, కుబేరుడు పంపించాడా, యముడు పంపించాడా, లేదా వరుణుడు పంపించాడా? నిజం చెప్పు. నీలో ఉండేటటువంటి తేజస్సు చూస్తే ఇది వానరులలో సహజంగా ఉండే తేజస్సులా లేదు. అందుకనే నిజం చెప్పు. అబద్ధం చెబితే ఇక నువ్వు బ్రతకటం అనేటటువంటిది దుర్లభము సుమా అంటూ ప్రహస్తుడు హనుమను విచారిస్తూ ఉన్నాడు. ప్రహస్తుడు అనేటటువంటి మంత్రి రావణ ఆదేశాల మేరకు హనుమను ప్రశ్నిస్తూ ఉన్నాడు. హనుమా, నువ్వెవరివో చెప్పు, నిన్ను ఎవ్వరు పంపించారో చెప్పు, నువ్వు నిజం చెప్పకపోతే నువ్వు బ్రతకవు సుమా అని అనగానే హనుమ ఈ రకంగా రావణాసురుడితో అంటూ ఉన్నాడు. రావణ, నా అస్మి శక్రస్య యమస్య వరుణస్య వా. నన్ను దేవేంద్రుడు పంపలేదు, యముడు పంపలేదు, వరుణుడు పంపలేదు. ఇక కుబేరునితో అంటావా? నాకు స్నేహమే లేదు ఆ కుబేరునితో, అందుకని నన్ను కుబేరుడు కూడా పంపలేదు. విష్ణునా నా అస్మి చోదితః, నన్ను శ్రీ మహావిష్ణువు కూడా పంపలేదు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.